ఆది ద్వారా నేను డైరెక్టర్ని అయ్యాను. నా కెరీర్ సక్సెస్ఫుల్గా చాలా మంచి దీన్ని చూశాను నేను. దాని తర్వాత ఆయన చేసిన చెన్నకేశవరెడ్డి సినిమా చేస్తున్నప్పుడు ఒక ఆపరేటివ్ కెమెరామెన్ ఈ సినిమా డైరెక్టర్ వాసు, తను చాలా యాక్టివ్గా ఉండేవాడు, మంచి కెమెరామెన్ అవుతాడు అనుకున్నాను. కానీ సడన్గా ఒక రోజు వచ్చి నేను సినిమా చేస్తున్నానండి ఇలాగ సురేష్ గారితో అని. కానీ నేను అంటే సురేష్ గారు చాలా ధైర్యంగా కొత్త డైరెక్టర్కి సినిమా ఇవ్వడం అనే విషయంలో చాలామందికి గట్స్ ఉండవు, అంటే నమ్మకం ఉండదు. చాలా ధైర్యంగా కథ వినగానే రెండోసారి కూడా ఒక కథ వినకుండా డెసిషన్ తీసుకునే మనిషి ఆయన జడ్జిమెంట్. నేను కథ వినమన్నప్పుడు సురేష్ గారు విని బాగుందంటే బాగుంటుంది అంతే. Firstly, thank you all of you for coming us and supporting. Vinayak sir, thank you so much. Venkatesh sir, thank you so much for supporting us. And Vasu Garu, thank you so much for giving me. Where are you? You're here. Come. Stand by me. Thank you so much for giving me an opportunity to be in a movie like Kandarika. And honestly, it's his debut movie, but he has a command on the movie or as a director so much that it's like he's done like couple of movies before, and I'm glad that I've come under him. I've learned a lot, especially what is inner smile. I've learned a lot. And definitely Suresh Garu, thank you so much for producing this movie. We needed a producer like Suresh Garu for being so giving and being so kind to us. This film, elanti more than my sound engineer and my studio lo unde na dinikena Ram and Vasu took more care, and they work like musicians. ఆయన కీబోర్డ్ ప్లేయర్గా, ఆయన డ్రమ్మర్గా పనిచేశారు. సో హ్యాపీ ద వే ద ఆడియోస్ కమ్ అవుట్ టుడే. ఈచ్ ఒక చిన్న ట్యూన్ కూడా ఎక్స్ట్రా రాకుండా కరెక్ట్గా అలా మల్లెపూలు చుట్టినట్టు కరెక్ట్గా రామ్. ఇట్ వాస్ టోటలీ హ్యాపెనింగ్. నేను లైఫ్లో ఏ రోజు కోసం అయితే వెయిట్ చేస్తున్నానో దానికి అవకాశం ఇచ్చిన బెల్లంకొండ సురేష్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే కథ రెడీ చేస్తే సినిమా ఎవరు హీరో చెప్పాలని అని ఈ రోజుల్లో కథ చెప్తే ఓకే చేసే ప్రొడ్యూసర్స్ ఉంటారని ఆయన నిరూపించారు నా లైఫ్లో. కథ చెప్పిన తర్వాత నీకు ఏ హీరో కావాలని ఇష్టం తీసుకొస్తా అన్నారు. ఆయన నా మీద, నా కథ మీద నమ్మకమే ఈ సినిమా అంటే. కందిరేగి ఈరోజు రిలీజ్ అవ్వడం కారణం, ఈరోజు ఎంత బాగా రావడానికి కారణం సురేష్ గారు, నా హీరో సీను, రామ్ ఇద్దరు నమ్మకమే ఈ సినిమా సార్. సినిమా సంతోషం శ్రీనివాస్ గురించి నేను ఇప్పుడేం చెప్పను. నాకు ఫస్ట్ కథ నేను ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ 2 సార్లుగా విన్నాను. ఫస్ట్ హాఫ్ విన్న వెంటనే అసలు మామూలుగా వినకూడదని విన్నాను. విన్నాక నువ్వు ఇమీడియట్లీ డైరెక్ట్ చేస్తావు నా బ్యానర్లో, డెఫినెట్గా సినిమా సబ్జెక్ట్ చాలా బాగుందని చెప్పాను. నేను వివి వినాయక్ గారి దగ్గర కూడా ఫస్ట్ టైం అది ఒకటేసారి కథ విని ఆయన్ని డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత నేను ఎన్ని కథలు విన్నా ఏమీ అందులో వాళ్ళు స్టఫ్ లేదు. ఆ తర్వాత నాకు బాగా నచ్చి సంతోషం శ్రీనివాస్ని డైరెక్టర్గా మా బ్యానర్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ కందిరిగా బెల్లంకొండ ఒకరోజు ఒక డైరెక్టర్ పంపిస్తాను బాబు, ఆ కథ వినండి అన్నాడు. అప్పుడు ఆ రోజు వాసు వచ్చాడు. ఆనెస్ట్గా చెప్పాలంటే చాలా డీటెయిల్ నరేషన్ విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ, క్లారిటీ, చాలా చక్కగా చెప్పాడు. సో అప్పుడే తెలిసిపోయింది వాసు ఇస్ గోయింగ్ టు కమ్ అప్ విత్ అ వండర్ఫుల్ ఫిలిం, అ కమర్షియల్ ఫిలిం. వినగానే బెల్లంకొండకి చెప్పాను, చాలా బాగా చెప్పాడు, తప్పకుండా ఈ సినిమా చాలా మంచి పిక్చర్ అవుద్ది, అండ్ ఈస్ గాట్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఫస్ట్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారి గురించి మాట్లాడాలి. ప్రొడ్యూసర్కి మోస్ట్ ఇంపార్టెంట్ రెండండి, స్వీట్గా పని చేయించుకోవటం. అంటే మనం పని చేసిన విషయం మనకు కూడా తెలియకుండా చేయించుకోవటం ఒకటి. ఇంకోటి ఏంటంటే మనకు భయం వేసినప్పుడు నేను ఉన్నా అనే ఫీలింగ్ ఒకటి. సో ఆయన పేరు బెల్లంకొండ. సో బెల్లం అంత స్వీట్గా అందరికీ చెప్పారు, మా అందరికీ కొండ అంత అండగా ఉన్నారు. సో అంకుల్ చాలా థ్యాంక్స్. కందిరిగా వుడెంట్ హ్యావ్ హ్యాపెన్ వితౌట్ యూ.